మీరు కంక్లూడ్ చేయండి హరీశ్రావు గారు. మీరు ఇప్పటికే ఇచ్చిన దాని సమయం కూడా చాలా ఎక్కువ ఇచ్చినాం. మీరు కంక్లూడ్ చేయండి. మీరు కమిషన్ కంక్లూడ్ చేయండి సార్. ఇన్ని మాట్లాడాలి సార్, ఇంకా ఇన్ని ఉన్నాయి సార్, నేను ప్రిపేర్ అయ్యి సార్. మీకు ఇచ్చిన సమయం చాలా ఎక్కువ ఇచ్చినాం. కంప్లీట్ చేయండి. మాట్లాడి కంక్లూడ్ చేయండి. అరే నిజాలు చెప్తే ఇంత భయం ఎందుకు సార్? కంక్లూడ్ చేయండి. అబద్ధమైతే లేచి చెప్పండి, క్లారిఫై చేయండి సార్. సో మా డిపిఆర్ మీద ఇన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే మేము ఎక్కడ దాయలేదు. తమిడియేటి దగ్గర నీళ్లు లేవని మీరు చెప్పిండ్రు, అందుకే మారుస్తున్నామని రాస్తే దాన్ని ఆమోదించి ఒక్క సంవత్సరంలో మాకు 11 అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చాము. తర్వాత అధ్యక్ష గారు ఒకటి, భారతదేశంలో ఒక పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. అప్పుడు నేను ఎంపీ గుట్టి. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరికి ఇరిగేషన్ లోన్లు ఇవ్వలేదు. నో 1 మినిట్, ఎందుకంటే ఏదో మేనేజ్ చేసుకొని ఏదో గొప్పతనం అనుకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెస్ నెవర్ లెంట్ అవుట్ సైడ్ పవర్ సెక్టర్. యూ హ్యావ్ టేకెన్ వెరీ హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ బై మేనేజింగ్ దోస్ పీపుల్. దిస్ వాజ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద పార్లమెంట్. భారతదేశంలోనే ఒక పవర్ కార్పొరేషన్ ఇరిగేషన్ కాళేశ్వరం కార్పొరేషన్ లోన్లు ఇచ్చింది 11% ఇంట్రెస్ట్ లో. ఓకే, అది షార్ట్ టర్మ్ లోన్స్. ఇక అదేదో మేనేజ్ చేసుకొని గొప్పదనం అనుకుంటే అది